స్టాటిస్టిక్స్లో మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ చూద్దామండి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇందులో మనకు 3 ఉంటాయండి. వన్ ఈజ్ మీన్, మీడియన్, మోడ్. ఈ 3 టర్మ్స్ మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మీన్. సో మీన్ అంటే మనకు జనరల్గా కొన్ని అబ్జర్వేషన్స్లో వాట్ ఈస్ ద యావరేజ్, ఓకే, యావరేజ్ మీన్ ఈక్వల్స్ టు sum of observations divided by number of observation. సింపుల్గా ఇది మనకు ఒక యావరేజ్గా తీసుకోవచ్చు. ఉన్న రా డేటాలో మన ఒక యావరేజ్ ఏంటి అనేది మీ ద్వారా మనం చూస్తాము. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మీడియన్. మీడియన్, ఈ మీడియన్లో మనము మిడ్ వాల్యూ కన్సిడర్ చేస్తాము. ఓకే, మిడిల్ వాల్యూ ఇన్ ఆర్డర్డ్ లిస్ట్. అంటే మనకున్న డేటా మొత్తం కూడా గ్యాదర్ చేసి ఉంటాము. అలాంటప్పుడు ఆ డేటా అనేది మనకు అసెండింగ్లో ఉండొచ్చు, డిసెండింగ్లో ఉండొచ్చు, ఆర్ఎల్స్ జంబుల్గా ఉండొచ్చు. సో ఏ విధంగా ఉన్నా కూడా మనము ఐదర్ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ చేంజ్ చేసుకోవాలి. జంబుల్డ్గా ఉంటే మనకు ఈ మీడియన్ వాల్యూ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో మనం ఆర్డర్డ్ తీసుకోవాలి, ఐదర్ ఇన్ అసెండింగ్ ఆర్ ఇన్ డిసెండింగ్. లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆర్డర్ లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఇందులో కూడా మనకు డేటా ఒక్కొక్కసారి ఈవెన్గా ఉండొచ్చు. అలా ఈవెన్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనము మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ ఆడ్గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాం. ఫర్ సపోజ్ మనకు డేటా 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను తీసుకున్న డేటా అంతా కూడా ఆర్డర్డ్గా ఉంది, దట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్లో ఉంది. కాబట్టి నేను ఏమీ కూడా ఆర్డర్ సెట్ చేయట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు నా డేటా వచ్చేసి ఇందులో ఉన్న డేటాలో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో 1, 2, 3, 4, 5 ఇందులో మనకు మిడిల్ వాల్యూ వచ్చేసి మిడిల్ వాల్యూ ఈస్ 5 అండ్ ద మీడియన్ ఈస్ 5. ఎందుకంటే మన మీడియన్ అనేది చెప్తుంది. మీడియన్ ఏంటి? మిడిల్ వాల్యూ ఇన్ ద ఆర్డర్ లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్. సో నా ఈ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో మిడిల్ వాల్యూ ఏంటి అంటే 3. ఓకే, ఫర్ సపోజ్ అదే డేటా నాకు ఈవెన్లో ఉంది. ఇప్పుడు డేటా ఈజ్ ఇన్ ఈవెన్ 1, 2, ఓకే 5, 6, 3, 4. సో ఈ డేటా మనకు ఆర్డర్గా లేదు. బిఫోర్ నేను మీడియన్ కనుక్కునే ముందు ఫస్ట్ దీన్ని ఆర్డర్ సెట్ చేసుకుంటాను. 1, 2, 3, 4, 5, 6. ఓకే, నా ఆర్డర్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ మిడిల్ వాల్యూ ఎలా తీసుకోవాలి? ఇన్ దిస్ ఐ కెన్ హ్యావ్ ద 2 values 3 plus 4. 3 and 4 are the 2 observations I can see and make that average. Okay, 3 plus 4 whole divided by 2. So 7 by 2 equals to 3.5 is the median. ఓకే, ఈ విధంగా మనము మీడియన్ని
క్యాలిక్యులేట్ చేస్తాం ఈవెన్ ఉన్నప్పుడు. అండ్ ద లాస్ట్ థర్డ్ వన్ ఈస్ మోడ్. మోడ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక ఇచ్చిన డేటాలో ఏదైతే చాలా టైమ్స్ రిపీటెడ్గా మోస్ట్ అక్కరింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మోడ్గా ట్రీట్ చేస్తాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ data in raw data. Okay, for suppose 1, మనం చాలా మటుకు చూస్తుంటాం ర్యాంక్స్ ఇన్ ద క్లాస్లో. చాలా మందికి మనకు సెకండ్ ర్యాంక్ వస్తుంటుంది, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఇలా. ఇందులో మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ అయిన డేటా ఏది, వాల్యూ ఏంటి అంటే 3. మోస్ట్ repeated value in the given data is 3. So this is the mode. Okay, thank you.